పేరు ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా రవి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను తెలుసా? ఆడిమల్లిలో ఉన్నాము. కొచ్చిన్ నుంచి వెళ్తుంటే దారిలో వస్తుంది అన్నమాట ఆడిమల్లి. రాత్రి అంతా కూడా ఘాట్ సెక్షన్ చాలా డీప్ ఫారెస్ట్లో ఉంది. ఆ ఘాట్ అంతా కూడా ఫుల్ ఫారెస్ట్తో మొత్తం వర్షం పడ్డదన్నమాట. అందుకని లేట్ అయిపోయిందని చెప్పి ఇక్కడ హోటల్ ఒకటి ఉంది. బాగుంది హోటల్, స్టేయింగ్ అయితే చాలా బాగుంది. మూన్ వే హోటల్. లొకేషన్ చూడండి, హోటల్కి మెయిన్ రోడ్లో ఉంది, ఫుల్ ఫారెస్ట్లో ఉంది. ఇదంతా కూడా ఫుల్ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది మనకి. ఇక్కడే మార్నింగ్ కాఫీ తాగాం మేము. थोड़ा हाँ फ्राई करो टर्न పొద్దున్న మనకి బ్రెడ్ ఆమ్లెట్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ మనకి స్టైల్ ఏంటంటే, కేరళ వాళ్ళ స్టైల్ ఏంటంటే మార్నింగ్ అప్పం తింటారు. అప్పం ఆర్ ఎగ్ కర్రీ, అప్పం ఎగ్ కర్రీ అలా చికెన్ కర్రీ ఇలా తింటారన్నమాట. మనకు అలవాటు లేదు కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ చేశారు, చాలా బాగా చేశారు. నామ్ బోలో అక్క? ఇమ్లీ, అంబలి అంట. ఫుల్ మలయాళం భాష. మన భాషకి వాళ్ళు చెప్పేది పాప కష్టంగా ఫీల్ అవుతున్నారు, కానీ అర్థం చేసుకొని మంచిగా చేసి ఇచ్చారన్నమాట. వచ్చి మనకి మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి అందరూ టీ కోసం ఆగుతారు. చాలా బాగుంది హోటల్ అయితే. చూసారుగా అందరూ ఎలా తాగుతున్నారు. యువర్ ఫ్రమ్ కేరళ ఓన్లీ. Oh, Hyderabad. I am also Hyderabad. He's an army scholar. Oh, you? He's from Kochi. He's the biggest blogger. He's a big famous blogger from Kerala. Oh. From Python Beach. Okay. Yeah, very famous. Blogger and very famous and tell me your name. Roshan. Okay. Your name? I'm Soni. You're from local. So all are Kerala and you are Hyderabad. He is from this place. Just 10 kilometers from here. Okay. Thank you. Nice to meet you. Bye. ఇక్కడ ఒక మనకి కార్ పార్కింగ్ దగ్గర ఒక లొకేషన్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందనుకోండి. అక్కడ మనకి అన్ని చెట్లు కనిపిస్తాయి, ఒక నీరు పారుతూ ఉంటుంది అన్నమాట. చూపిస్తాను. నాకైతే బాగా నచ్చింది ఇక్కడ కార్ పార్కింగ్. చూడండి ఎంత పెద్ద పార్కింగ్ ఈ హోటల్కి. లొకేషన్ ఇక్కడ నుంచి నించొని చూసాం. మార్నింగ్ పూట ఇంకా అందంగా ఉందనుకోండి ఇక్కడ నుంచి చూస్తే. ఎలా ఉంది లొకేషన్? ఎక్సలెంట్ కదా. ఎంత అందంగా ఉందంటే, చెట్లు మధ్యలో ఉంది హోటల్ అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ పారుతుంది వాటర్, ఎంత బాగుందో. ఇక్కడ అప్పుడప్పుడు ఏనుగులు వస్తూ ఉంటాయంట చెప్పారు. అంటే ఇక్కడే కాదు, స్ట్రైట్గా అక్కడ అలా వెళ్ళి అలా దిగుతాయి అన్నమాట. వాటర్ ఉంది కదా ఇక్కడ. అక్కడ దూరంగా మేము స్టే చేసిన రూమ్లో చూస్తే కనుక అక్కడ వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది. దూరంగా కనిపిస్తుంది అక్కడ వాటర్ ఫాల్. భలే బాగుంది, ఎక్సలెంట్ లొకేషన్. కేరళ వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు టూరిస్టులని. చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. ఎంతో కామ్ గోయింగ్ పీపుల్. మన చెప్పాలంటే చాలా ఎక్కువ కామ్నెస్ ఎక్కువ ఇష్టపడతారు అనుకుంటా. ఏకంగా ఈ ప్రకృతిలో బాగా ఉండే వాళ్ళకి మన సిటీస్లో బతకాలంటే చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ కేరళ అంటే నేచర్ లవర్స్. మెయిన్ నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి చాలా బాగుంది కేరళ. ఇదే రూమ్ నుంచి వాటర్ ఫాల్ చూపిస్తా అన్నాను కదా, చూసారా వాటర్ ఫాల్ ఎలా కనిపిస్తుందో. మనం వాటర్ ఫాల్ చూడడానికి వెళ్ళబోతున్నాం. ఆ వాటర్ ఫాల్ పేరు చేప్రా. చూద్దాం ఎలా ఉందో. రోడ్ చూసారా, బాగా రష్, ఫుల్ రష్. ఎంతమంది జనాలు వచ్చారో చూడండి, అసలు ఫుల్ రష్ ఉంది రోడ్.
చాలా చాలా బాగుంది. అక్కడ మాట్లాడితే మనకి వినిపించదు వాయిస్ అనేది, అంత సౌండ్ వస్తుంది. వాటర్ ఫాల్ చాలా బాగుంది. వాటర్ ఫాల్ జనాలు బాగా వచ్చారు. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది వాటర్ ఫాల్, బాగుంది చాలా. ఇప్పుడు వల్లారా వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్దాం. ఇదే వల్లారా వాటర్ ఫాల్స్, బాగా డీప్గా ఉంది. ఇది దగ్గరికి వెళ్ళడం అవ్వదు, చాలా డీప్లో ఉంది. చూడండి బాగా పడుతుంది ఫ్లో, హెవీ ఫ్లో. ఇది కూడా రోడ్ సైడే ఉంది వల్లారా వాటర్ ఫాల్స్. అండ్ దగ్గరగా చూడడం అవ్వదు, వెహికల్స్ బాగా వస్తాయి ఈ బ్రిడ్జ్ పైన. చూస్తున్నారుగా లొకేషన్, మొత్తం వర్షం పడుతుంది, లైట్ మిస్ట్ వస్తుంది అక్కడ దూరంగా. చూడండి చెట్ల పైన మిస్ట్ వస్తుంది. వాటర్ ఫాల్ చాలా పెద్దగా ఉంది, ఇది బాగా సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. మ్యాగీ చూడండి చేశారు. మ్యాగీ వాటర్ ఫాల్స్ ఎదురుగా మ్యాగీ తింటాం. వాటర్ ఫాల్స్ ఇలా అందమైన ప్రదేశంలోని వర్షం పడుతున్నప్పుడు వేడివేడి మ్యాగీ తిన్నాం అనుకోండి, సూపర్ సూపర్ అంటే సూపర్. అండ్ మ్యాగీ తినిన తర్వాత దాహం వేస్తుంది. కొబ్బరి బొండం చూడండి ఎంత పెద్దగా ఉందో, కొబ్బరి బొండం చాలా బాగుంది. చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, భలే బాగుంది అనుకోండి. ఎలా ఉన్నాయి వాటర్ ఫాల్స్? సూపర్గా ఉన్నాయి కదా, చాలా చాలా బాగున్నాయి అనుకోండి. వాటర్ ఫాల్స్ మనం చూస్తే ఆ థ్రిల్లింగ్గా వేరేగా ఉంటుంది. డైరెక్ట్గా వచ్చి మామూలుగా మూవీస్లోని సాంగ్స్లో చూస్తూ ఉంటాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఒకేసారి 2 వాటర్ ఫాల్స్ చూసేసరికి భలే హ్యాపీ, ఫుల్ హ్యాపీ. చాలామంది టూరిస్ట్ ప్లేసెస్కి ఎందుకు విజిట్ చేస్తారంటే మెయిన్ ఈ నేచర్ చూసారా, ఈ నేచర్ని బాగా మిస్ అవుతున్నారు పబ్లిక్ అంతా కూడాను. ఎందుకంటే మొక్కలు ఉండవు, వాటర్ ఫాల్స్ ఉండవు, ఏమి ఉండవు కదా. అందుకే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడైనా సరే మనం ఫుల్ ఎంజాయ్ చేయాలి. అప్పుడే దాన్ని మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ ఆ మెమరీస్ కూడా ఉంటాయి మనకి, అది మెయిన్. చూడండి ఎంత బాగుందో, నిజంగా ఇంత మంచి నేచర్ ఎక్కడ దొరుకుతుంది మనకి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. మనం దేవియర్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము, చూద్దాం ఎలా ఉంటుందో. అరటికాయ తోటల మధ్యలో చూడండి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది, ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. ఇది దగ్గరికి వెళ్ళడం అవ్వదు, దూరం నుంచే చూడడం అవుతుంది. చాలా బాగుంది కదా, పెద్దగా ఉంది వాటర్ ఫాల్స్. ఇది కూడా అది వేరే వెరైటీలో డ్యామ్ లాగా ఉంది చూడడానికి, కానీ వాటర్ ఫాల్స్ ఇది. చూసారా కొచ్చిన్ వెళ్ళే దారిలోని హౌస్ చూడండి ఎంత అందంగా ఉందో, సూపర్గా ఉంది కదా హౌస్. ఇలా చాలా హౌసెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి దారి పొడుగున. ఎలా ఉందో, మొత్తం చెట్ల మధ్యలోనే ఉంటాయి ఇలా హౌసెస్. ఎంత బాగుందో హౌస్. అన్నీ మెయిన్ రోడ్ మీదే, మెయిన్ రోడ్ తెగ వస్తున్నాయి వెహికల్స్ ఈ రోడ్ మీద. కొచ్చిన్ మున్నార్ వెళ్ళిపోయేది వే కదా. ఎలా ఉంది హౌస్? బాగుంది కదా, చాలా నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ ప్రతి ఇంటి ముందు కంపల్సరీగా అరటి చెట్టు, కొబ్బరి చెట్లు ఉంటాయి. అబ్బాబ్బా ఎలా ఉన్నాయిదో రోడ్డు. ప్రతి హౌస్లోని ఇండిపెండెంట్ హౌసెస్ అన్నమాట అవన్నీ. పాపెట్ ఐస్ క్రీమ్ అంట.
భలే బాగుంది, అట్రాక్ట్గా రోడ్డు మీద వెళ్తుంటే కనిపించింది. ఐస్ క్రీమ్ షాప్ చూడండి ఎలా ఉంది. ఐస్ క్రీమ్ షాప్ చాలా బాగుంది కదా ఇది, బయట నుంచి వస్తుంటుంటేనే. ఓకే, గివ్ మీ కోన్. 1 చాక్లెట్ అండ్ 1 బటర్ స్కాచ్. చాక్లెట్ బటర్ స్కాచ్. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. బాగుంది. వీళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్, దీని బ్యాక్ సైడ్ ఫ్యాక్టరీ ఉంటుందంట. కొన్ని ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. షాప్ అలా పెట్టాడు, పెద్ద ఐస్ క్రీమ్ పెట్టాడు. షాప్ బాగుంది. ఇక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తినడానికి ఏమో మష్రూమ్స్ పెట్టాడు. మష్రూమ్స్ మెయిన్ రోడ్లో ఉంటుంది, కోచింగ్కి వెళ్ళే దారిలో. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. మంచి అవుట్లెట్, ఎవరైనా ఆగి తినొచ్చు. ప్రైసెస్ కూడా నేను తిన్న కోన్ కూడా 30 రూపీసే. అదే బయట అయితే మనకి ఎక్కువ ఉంటుంది కదా, మినిమం 60 రూపీస్ ఉంటుంది. ఇక్కడ అవుట్లెట్ కదా, అందుకని చీప్ ఐస్ క్రీమ్. అంటే చీప్ అంటే ఐస్ క్రీమ్ క్వాలిటీ అదే అలాగే ఉంది, టేస్ట్, కానీ రేట్స్ తక్కువ అన్నమాట. ఏరియా అంతా కూడా కొత్తమంగళం. ఈ కొత్తమంగళంలోని మొత్తం షాపింగ్ ఏరియా, అంటే గోల్డ్ షాప్స్ కానీ లేదంటే డ్రెస్ షాప్స్ కానీ మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ. షాప్స్, బ్యాంక్స్ అన్నీ. ఇది పెద్ద షాపింగ్ ఏరియా, ఫుల్ ఎక్కువ రష్ ఎక్కువ ఉంది బాగా. ఈ సినిమా థియేటర్ ఆన్ సినిమా, ఇందులో ఆదిపురుష్ మూవీ ఆడుతుంది. కొత్తమంగళం ఏరియా, ఇక్కడ ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి బాగాను. కొత్తమంగళం అంటే కొచ్చిన్కి వెళ్ళే దారిలోని ఇది కూడా మనకి. ఇక్కడ రాగానే మనకి ఏదైనా సరే షాపింగ్ చేయాలనుకుంటే కొచ్చిన్ కంటే ముందు వస్తుంది కొత్తమంగళం. ఇక్కడ ఎక్కువగా అందరూ పంచెలతో కనిపిస్తూ ఉంటారు. ఎక్కువ జెంట్స్ పంచెలు కడతారన్నమాట, లొంగీస్ వైట్ కలర్.